ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 4వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 10వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యా రాశి యందు, అలాగే ధను రాశి యందు శుక్రుడు సంచారం చేస్తూ ఉండగా, మకర రాశి యందు కుజగ్రహం, బుధగ్రహం, అలాగే రవిగ్రహం సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచరిస్తూ ఉండగా, చంద్రుడు ఈ వారంలో వృశ్చికం, ధనస్సు, మకర రాశుల యందు ఆయన యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు 8వ స్థానమందు కేంద్రీకృతం అవ్వడం అనేటువంటి విషయం కొంత ఇబ్బందికరంగా కనబడుతూ ఉన్నది. ఈ రాశి వారికి ఈ వారం లగాయితూ అష్టమ కుజుని యొక్క దోషం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అలాగే అష్టమ రవి యొక్క దోషం ఉన్నది, అష్టమ బుధుని యొక్క దోషం కూడా ఈ రాశి వారికి ఉన్నది. అయితే గురుబలం ఉండడం, అలాగే చంద్రబలం ఉండడం అనేటువంటివి ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చును. ఈ రెండు బలాలు కొంత మానసిక ప్రశాంతతని పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా గురుబలం ఆర్థికంగా ఎప్పుడూ కూడా పతనమైపోకుండా ఏదో ఒక సపోర్ట్ దొరికేటువంటి విధంగా ఆ గురువు ఎప్పటికప్పుడు మీకు మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు కొంత కోపం అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా అసహనం, అసంతృప్తి వల్ల వచ్చినటువంటి భావోద్వేగంగా ఆ కోపాన్ని వర్ణించవచ్చు. ఏదైనా ఒక పని ప్రారంభం చేసి దాంట్లో ఎవరైతే మీకు సహాయం చేస్తానన్నారో, లేదా ఎవరిని నమ్ముకునైతే మీరు ముందుకు వెళ్ళారో వారు సకాలంలో మీకు సహాయం అందించకపోవడం వల్ల ఆ పనులు పూర్తి కాకపోవడము, తలకు మించినటువంటి భారంగా ఆ పనులు మీకు మారడం అనేటువంటివి కొంత అసహనానికి దారితీస్తాయి. అలాగే బయట ఉండేటువంటి పరిస్థితుల తాలూకు ప్రభావాన్ని ఇంట్లో చూపెడుతూ ఉంటారు. దీనివల్ల మనస్పర్ధలు, దాంపత్య జీవనంలో గొడవలు లేదా కోపం పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి స్థానచలనానికి సంబంధించినటువంటి అంశాలు, ఉద్యోగపరంగా లేదా మరి ఏ ఇతరత్ర వృత్తి, వ్యాపారము, ప్రవృత్తుల మూలాన వేరే ప్రాంతానికి ప్రయాణం చేయడమో లేదా స్థలం మార్చి మీరుండేటువంటి ప్రాంతం మారి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం అనేటువంటి విషయాలు ఈ వారంలో ప్రత్యేకించి మిథున రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అంతేగాక కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. దీనివల్ల స్థాననాశం, రుణచ్ఛేద, అష్టమస్తే ధరాసుతే. ధరాసుతే అంటే కుజుడు. రుణాలు చేయడానికి కూడా ఈ కుజగ్రహం అవకాశాలను కల్పిస్తూ ఉంటారు. మీ చేతిలో ఉన్నటువంటి మూలధనాన్ని ఖర్చు పెట్టేయగా కొంత ధనాన్ని అప్పుగా తీసుకునేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. ఇలా ఈ వారంలో కొంత మానసికమైనటువంటి అలజడులు ఉన్నప్పటికీ కూడా చంద్రుని యొక్క బలం ఉన్నది. ఈ అలజడిని ఎప్పటికప్పుడు తగ్గించడానికి, సామరస్యమైనటువంటి ధోరణిలోకి మిమ్మల్ని మలచడానికి, అలాగే ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక రకమైనటువంటి సపోర్ట్ మీకు దొరికేటువంటి విధంగా గురువు, చంద్రుడు ఇద్దరు కూడా బలాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఈ వారం దృష్టిలో పెట్టుకుని కొంత శాంత స్వరూపులై మౌనంగా ఈ వారంలో ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఉద్యోగపరంగా అధికమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఉద్యోగం మారుదామా అనేటువంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈ ఉద్యోగం మారడానికి చేసేటువంటి ప్రయత్నాలు అంత సత్ఫలితాలని ఇవ్వవు. ఇక వ్యాపార పరంగా మిశ్రమమైనటువంటి ధోరణి ఉన్నది. వ్యాపారంలో ఎంత కష్టపడినప్పటికీ ఆశించినటువంటి స్థాయిలో ప్రతిఫలం దక్కదు. అయినప్పటికీ వచ్చినటువంటి దానిలోనే సంతృప్తి పడి వ్యాపారాన్ని ఎప్పటికప్పుడు విస్తరిద్దామనేటువంటి ప్రయత్నం చేస్తారు. విద్యార్థిని విద్యార్థులు
విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలకి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సంఘర్షణకి కారణమవుతుంది. నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపించడము, అలాగే కొన్ని సందర్భాల్లో ఒకరినొకరిని మాట్లాడుతూ ఉండడం, ఈ మాట పట్టింపుల ద్వారా మానసిక అశాంతి ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి.